భరద్వాజ గారు, ఇప్పుడు ప్రపంచ సినిమా దృష్టి మొత్తం ప్రభాస్ కల్కి పైన ఉంది. అలానే వాళ్ళు డేట్ రిలీజ్ చేసేసారు. అవును. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ గ్రాఫిక్ వర్క్ అనేది దాని గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. అవును. అసలు ఏంటి ఈ పరిస్థితి? కల్కికి సంబంధించి ఎలాంటి ప్లాన్స్ నడుస్తున్నాయి, బయట ఎలాంటి పుకార్లు వస్తున్నాయి? కల్కికి సంబంధించి అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సినిమాని హిట్ చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాడు ఆయన, నాగశ్విన్. కోర్స్. అంటే మహానటి తర్వాత ఆయన ఇంకో ప్రాజెక్ట్ చేయలే, టోటల్గా దీని మీదే కేంద్రీకరించి ఉన్నాడు. రెండోది వాళ్ళు సెంటిమెంటల్గా కూడా అదే డేట్ ఫిక్స్ చేసుకున్నారు, కాబట్టి మిస్ఫైర్ అవడానికి అవకాశం ఉండకూడదు అనేది ఒకటి. రెండోది ప్రభాస్కు కూడా ఈ సినిమా చాలా కీలకం. ఎందుకంటే సలార్ సినిమా కూడా ఆయన స్థాయిలో సినిమా సక్సెస్ అవ్వలేదు. అది సినిమా అంటే సక్సెస్ అయింది, కానీ ప్రభాస్ రేంజ్ దాంతో పోలిస్తే హిట్, సూపర్ హిట్ అని చెప్పుకునే రేంజ్లో రాలేదు సినిమా. అంటే వాళ్ళు టార్గెట్ చేసిన ఏరియాకు కూడా చేరలేదు. అది 800 కోట్లు అన్నారు, అక్కడ వరకు కూడా సినిమా చేరని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కల్కి అనేది ఆయనకు చాలా ఇప్పుడు ఇంపార్టెంట్, కీలకమైన ప్రాజెక్టు. అందుకని ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేస్తున్నారు ఇప్పుడు ఆ సినిమా మీద. ఈ అంకిత భావంతో పనిచేసే దీనిలో భాగంగానే సీజీ వర్క్ కూడా చాలా పని ఉంటుంది దానిలో. అవును, మొత్తం సీజీ వర్క్స్ మన కదా, దాని మీదే నడుస్తుంది సినిమా ప్రధానంగా. అవును. గతంలో కెమెరా ట్రిక్ ఫోటోగ్రఫీ అనేవాళ్ళు, అంటే కెమెరాకి పరిమితమై ఉండేది. ఇప్పుడు కంప్యూటర్లోకి వెళ్ళిపోయింది సినిమా. కంప్యూటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వర్క్ మీద ఎక్కువ కేంద్రీకరణ జరుగుతోంది. గతంలో నిజానికి అమెరికా వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు ఇక్కడ కంపెనీస్ వచ్చేసినాయి. ఈ సినిమాకి సంబంధించి కూడా అమెరికన్ కంపెనీలను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే. అంటే 4-5 చోట్ల పని చేయించాలనేది డిసైడ్ అయ్యారు వీళ్ళు. అందులో ఒక 3 ఇండియన్ కంపెనీలు, 2 అమెరికన్ కంపెనీలు, ఇలా వినిపిస్తోంది మాట. అంటే డివైడ్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ టెక్నికల్గా మిస్ఫైర్ కాకూడదు సినిమాని అనేది అయితే కేంద్రీకరించి చూస్తున్నారు. అందుకని ఒకే కంపెనీకి ఇవ్వటము ఇలా కాకుండా డివైడ్ చేసి వర్క్ని ఇన్ టైంలో కావాలి. మే 9 అనేది వాళ్ళు ఫిక్స్ అయినటువంటి డేట్. ఆ డేట్ కంటే వీళ్ళకి 4 రోజుల ముందే పని అయిపోవాలి. అంటే దాదాపు ఏప్రిల్, మేకే వర్క్ అయిపోవాలి. మిగిలిన పనులు ఉంటాయి, టెక్నికల్ పనులు చాలా ఉంటాయి. ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకోవాలంటే వాళ్ళకి నెల ముందు అవ్వాలి. మార్చిలో అయిపోతే ఇంకా బెటర్ అనే ఉద్దేశంతో ఈ ప్రెజర్లో వాళ్ళు 4 కంపెనీలకి 5 కంపెనీలకి వర్క్ అలాట్ చేసి అవుట్పుట్ రీజనబుల్గా మాత్రమే కాదు, సాలిడ్గా ఉండాలని భావిస్తున్నారు. ఓకే. ఆ సాలిడ్ అవుట్పుట్తో సినిమా రిలీజ్ చేసి బాక్సాఫీస్ దగ్గర వైజయంతి జెండాని మరొకసారి ఎగరేయాలి అనేది ప్రోగ్రాం. ఆ బాధ్యత భుజాన్ని వేసుకున్నాడు ఆయన. అందుకని ఇంకో ప్రాజెక్టులోకి వెళ్ళట్లేదు. ఇది అంటే రెండోది ఆయన ఇంకొక మాట చెప్పాడు, ఇది సిరీస్ ఉంటుంది అని. కల్కి సిరీస్ చేయబోతున్నాం అనే మాట కూడా అనేసాడు నాగశ్విన్. అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంది అతనికి ప్రాజెక్టు మీద. దీనిలో రకరకాల, అంటే సంగీతం శ్రీనివాసరావు గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, కథకి సంబంధించి చాలామంది వర్క్ చేశారు దానిలో. అంటే గతంలో కేవీ రెడ్డి గారు ఒక మాయాబజార్ తీసినా, లేకపోతే దానికి ముందు పాతాళ భైరవ్ చేసినా, జగదేక వీరుని కథ చేసినా, ఆయన వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయాడు జనాల్ని, ఆడియన్స్ తీసుకెళ్ళి ఆ సినిమాని కల్ట్ హిట్లుగా నిలబెట్టాడు. ఈ రోజుకి జానపదం అనగానే పాతాళ భైరవి అనే పేరు వస్తుంది, పౌరాణికము అంటే మాయాబజార్ వస్తుంది. ఇలా ఒక కల్ట్ హిట్ కొట్టాలి కేవీ రెడ్డి. ఆ తర్వాత రోజుల్లో రాజమౌళి అనే మాట వినిపించింది, కానీ ఇప్పుడు 3వ పేరుగా తన పేరు యాడ్ అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన నాగశ్విన్. యాడ్ అవుతుందా లేదా అనేది ఈ సినిమా డిసైడ్ చేయాలి కల్కి. అందుకని చాలా క్రూషియల్గా వర్క్ చేస్తున్నాడు ఆయన. టెక్నికల్గా ఎటువంటి పరిస్థితుల్లోనూ సినిమా మిస్ఫైర్ కాకూడదు. అవును, టెక్నికల్గా మిస్ఫైర్ అయ్యి దెబ్బతిన్న సినిమాలు ఉన్నాయి గతంలో మనకి. అంటే అమెరికాలో ఈ సీజే వర్క్ జరుగుతున్న రోజుల్లో హార్డ్ డిస్కులు మిస్ అయ్యి దెబ్బతిన్నటువంటి అంజీ సినిమా కథ తెలుసు మనకి. అందుకని అంటే మళ్ళీ వెనక్కి వచ్చి వేరే వాళ్ళతో డిజైన్ చేసుకుని నానా కష్టాలు పడ్డారు. అందుకని అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది. ఇండియన్ కంపెనీలు ఇక్కడికి చాలా కంపెనీలు వచ్చేసినాయి ఆ పనుల్లోకి.
ఇప్పుడు దాదాపు ప్రతి సినిమాలోనూ గ్రీన్ మ్యాట్ షూటే ఎక్కువ జరుగుతోంది. గ్రీన్ మ్యాట్ కావచ్చు, టోటల్ సీజే వర్క్ మీద డిపెండ్ అవుతున్నారు అన్ని సినిమాలకి. ఇది మేజర్ షేర్ అక్కడ ఉంది. అందుకని డివైడ్ చేయటం ఎట్టి పరిస్థితుల్లోనూ టెక్నికల్గా కాదు, సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ. ఇది సీజే వర్క్ 5 కంపెనీలకు ఇచ్చారా 6 కంపెనీలకు ఇచ్చారా అనే దానికంటే కూడా కంటెంట్ ఎలా ఉండబోతోంది, జనాల్ని ఎలా నిలబెట్టబోతున్నారు థియేటర్లో, థియేటర్ని ఎలా ఎమోషనలైజ్ చేయబోతున్నారు, థ్రిల్ చేయబోతున్నారు అనేది. థ్రిల్లింగ్ ఎలిమెంటే ప్రధానం ఇక్కడ. వీళ్ళు డెఫినెట్గా థియేటర్ని థ్రిల్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అది కనుక వర్కౌట్ అయితే ప్రాపర్గా వీళ్ళు అనుకున్న పద్ధతిలో డెఫినెట్గా అది బాహుబలి రికార్డులని బ్రేక్ చేయాలి. ఈ రోజుకి అది అన్బ్రేకబుల్గా ఉంది అక్కడ. ఆ 1500 కోట్లు అనే టార్గెట్ని కొట్టాలి. ఆ టార్గెట్ని కొట్టే సినిమా అవుతుంది అనే బిలీఫ్తో అయితే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాదు, ఆ సినిమాతో పరిచయం ఉండి ఆ సర్కిల్లో తిరుగుతున్న ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మాట్లాడుతున్న మాట అదే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాయబోతోంది అని. అది అంటే ఏ కాన్ఫిడెన్స్ లేకపోతే అలా ఎందుకు మాట్లాడతారు ఎవరైనా? అవును, టెక్నీషియన్స్ కావచ్చు, జస్ట్ చిన్న పరిచయం ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అందుకని ఈ వైబ్రేషన్స్ అన్నీ ఉన్నాయి ఆ సినిమా చుట్టూ. రెండోది కీలకం, ప్రాజెక్ట్ కీలకం, అందులో హీరోకి కీలకం, డైరెక్టర్కి కీలకం, ప్రొడ్యూసర్కి అంతకంటే కీలకం. అందుకని డెఫినెట్గా ఆ సినిమా తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెడుతుంది. ఇంకొక మెట్టు ఎక్కిస్తుంది. ప్రపంచ వరల్డ్ మార్కెట్నే టార్గెట్ చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు. అవును, దాదాపు 22 లాంగ్వేజ్ అంట. అవును, అదే ప్రపంచ మార్కెట్లో సినిమా వ్యామోహం ఉన్నటువంటి ప్రతి ఏరియాని టార్గెట్ చేస్తూ ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు అంటే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అభిరుచులు ఒక చోట ఒకలా ఇంకో చోట ఒకలా లేవు, అన్ని చోట్ల ఒకేలా నడుస్తోంది ఆలోచన విధానం కూడా. అందుకని కొంచెం కేంద్రీకరించి పనిచేస్తే వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఆ ఏరియాలో ప్రధానంగా వర్క్ చేశాడు ఆయన స్క్రిప్ట్ మీద. అందుకని ఈ సినిమా డెఫినెట్గా వీళ్ళ ఆకలి తీర్చే సినిమా అవుతుందని మాత్రం అనుకోవచ్చు.